ఎన్సిఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 4 క్లైమేట్లో మనము డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ గురించి తెలుసుకుందాము. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ అంటే మన భారతదేశంలో రెయిన్ఫాల్ వర్షపాతం అనేది అంతా ఒకేలాగా కురుస్తుందా, అంత కురుస్తుందా, ఈజ్ ఇట్ ఈవెన్ ఆర్ అన్ఈవెన్? అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ అంతా దేశం అంతటా ఒకే రకంగా వర్షాలు ఏమీ కురవవు. కొన్ని ప్రాంతాలలో ఎక్కువ వర్షం కురవచ్చు, కొన్ని ప్రాంతాలలో తక్కువ వర్షం కురవచ్చు, కొన్ని ప్రాంతాలలో మోడరేట్గా వర్షాలు అనేవి కురుస్తాయి. పార్ట్స్ ఆఫ్ వెస్ట్రన్ కోస్ట్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా రిసీవ్స్ ఓవర్ అబౌట్ 400 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ యాన్యువల్లీ. సో మనం ఇక్కడ ఈ మ్యాప్ చూద్దాము. యాన్యువల్ రెయిన్ఫాల్ వెస్ట్రన్ కోస్ట్, పార్ట్స్ ఆఫ్ వెస్ట్రన్ కోస్ట్ అబోవ్ 400 సెంటీమీటర్స్ కురిసే ప్రాంతాలు థిక్ బ్లూ కలర్లో ఉంది కదా. ఇంకా ఇక్కడ మన నార్త్ ఈస్టర్న్ ఈశాన్య భారతదేశంలో కొన్ని భాగాలలో ఇక్కడ 400 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది వార్షికంగా కురుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాము. However, it is less than 60 centimeters in western Rajasthan and adjoining parts of Gujarat, Haryana and Punjab. మనం ఇప్పుడు ఇక్కడ వెస్ట్రన్ రాజస్థాన్ ఇంకా అడ్జాయినింగ్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్, హర్యానా, పంజాబ్లో చూసుకుంటే లెస్ దాన్ 60 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ కురుస్తుంది. రెయిన్ఫాల్ ఈజ్ ఈక్వల్లీ లో ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద డక్కన్ ప్లాట్యూ అండ్ ఈస్ట్ ఆఫ్ సహ్యాద్రి. సహ్యాద్రికి ఉత్తరాన ఇంకా మన దక్కన్ పీఠభూమిలో ఈ లోపల భాగాల్లో చూసుకుంటే లో ఉంటుంది, చాలా తక్కువ వర్షపాతమే కురుస్తుంది. సో వై డూ దీస్ రీజియన్స్ రిసీవ్ లో రెయిన్ఫాల్? ఎందుకు ఈ ప్రాంతాలలో రెయిన్ఫాల్ లో ఉంటుంది అని అంటే ద థర్డ్ ఏరియా ఆఫ్ లో పర్సిపిటేషన్ ఈజ్ అరౌండ్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంటీరియర్ ఆఫ్ ద డక్కన్ ప్లాట్యూ అండ్ ఈస్ట్ ఆఫ్ ద సహ్యాద్రీస్లో ఎందుకు రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి నాకు. ఓకేనా, నెక్స్ట్ ఏ థర్డ్ ఏరియా ఆఫ్ లో ప్రెసిపిటేషన్. లో ప్రెసిపిటేషన్ అంటే ఎనీ ఫామ్ పైనుంచి కిందికి కురిసే వాటిని ప్రెసిపిటేషన్స్ అని అంటారు. ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే రెయిన్ఫాల్ ఎందుకు థర్డ్ ఏరియా ఆఫ్ లో ప్రెసిపిటేషన్ ఈజ్ అరౌండ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, మనకు లడాక్ ఆ ప్రాంతంలో తక్కువగా ఉంటుంది. ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ రిసీవ్స్ మోడరేట్ రెయిన్ఫాల్. ఇంకా మిగతా కంట్రీ అంతా కూడా మోడరేట్గా రెయిన్ఫాల్ ఉంటుంది. స్నోఫాల్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ద హిమాలయన్ రీజియన్. స్నోఫాల్ వచ్చేసి మనకి హిమాలయన్ ప్రాంతంలోనే కురుస్తుంది. ఓయింగ్ టు ది నేచర్ ఆఫ్ ది మాన్సూన్స్ ద యాన్యువల్ రెయిన్ఫాల్ ఈజ్ హైలీ వేరియబుల్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. మాన్సూన్స్ నేచర్ని చూసుకుంటే ఒక సంవత్సరం ఎక్కువ వర్షాలు కురవచ్చు, ఒక వర్షం తక్కువ వర్షాలు కురవచ్చు. వేరియబిలిటీ ఈజ్ హై ఇన్ ద రీజియన్స్ ఆఫ్ లో రెయిన్ఫాల్ సచ్ ఎస్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్, గుజరాత్ అండ్ లీవర్డ్ సైడ్ ఆఫ్ ద వెస్ట్రన్ ఘాట్స్. వెస్ట్రన్ ఘాట్స్కి ఇవతల సైడ్ చూసుకున్నా కానీ తర్వాత రాజస్థాన్, గుజరాత్ ఇక్కడ చూసుకుంటే వేరియేషన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సంవత్సరం ఎక్కువ కురవచ్చు, ఒక సంవత్సరం తక్కువ కురవచ్చు, ఒక సంవత్సరం కరువు అట్లా రావచ్చు. యాజ్ సచ్ as వేర్ ఏరియాస్ ఆఫ్ హై రెయిన్ఫాల్ ఆర్ లయబుల్ టు బి ఎఫెక్టెడ్ బై ఫ్లడ్స్, ఏరియాస్ ఆఫ్ లో రెయిన్ఫాల్ ఆర్ డ్రాట్ ప్రోన్. మనకి ఎక్కడైతే ఎక్కువ 400 సెంటీమీటర్లకు పైగా వర్షపాతాలు కురుస్తాయో అక్కడ ఫ్లడ్స్, వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా లో రెయిన్ఫాల్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో మనకి అవి డ్రాట్ ప్రోన్ ఉంటాయి, అంటే కరువు ప్రాంతాలు ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఎంత వర్షపాతం కురుస్తుంది. సీజనల్ రెయిన్ఫాల్ జూన్ టు సెప్టెంబర్ వరకు ఎంత ఉంది అనేది ఈ మ్యాప్ ఒకసారి గమనించండి. నెక్స్ట్ మళ్ళీ కిందికి రండి. యాన్యువల్ రెయిన్ఫాల్ ఒకసారి గమనించండి. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు అబోవ్ 400 సెంటీమీటర్స్, 200 to 400 సెంటీమీటర్స్, 0 to 20 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ కురిసే ప్రాంతాలు. ఇక్కడ చూడండి రాజస్థాన్ ఆ ప్రాంతంలో వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్లో లో రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇది ఎస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్. ఓకేనా, సో పేపర్లో ఒకటి ఇది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దట్స్ ఇట్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్